హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఈరోజు మనం రిస్క్ టు రివార్డ్ రేషియో అంటే ఏంటి, హౌ డస్ అది మనకి ఎలా యూస్ఫుల్ అవుతుంది అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. చాలామంది చాలాసార్లు చాలామంది యూజ్ చేస్తుంటారు. రిస్క్ టు రివార్డ్ రేషియో ఏంటి మీది? రిస్క్ రివార్డ్ రేషియో అంటే ఇప్పుడు మీరు ఒక ట్రేడ్ తీసుకుంటున్నారు, రైట్? దాంట్లో ఒక 65 లాట్, అంతే కదా? ఒక్క లాట్ ఈజ్ ఈక్వల్ టు 65. ఏది మన నిఫ్టీది. 2 లాట్స్ అయితే 130, రైట్? సో మీరు ఇప్పుడు సింపుల్ టర్మ్స్‌లో చెప్తున్నాను. ఏంటి రిస్క్ అంటే రివార్డ్ ఏంటి అని. ఇప్పుడు 65 లాట్స్ ఒక లాట్ తీసుకున్నారు మీరు. దాని కాస్ట్ మీకు రూ. 100 పడింది. ఇంటూ 100. ఓకే. రూ. 100 మీకు కాస్ట్ ఒక లాట్‌కి. సో దాంట్లో మీరు ఒక 5% స్టాప్ లాస్ అనుకున్నారు. రిస్క్ ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్ యూ ఆర్, మీరు ఎంతైతే ఈ ట్రేడ్‌లో నాకు లాస్ అయినా కూడా ఐ విల్ బి సేఫ్ అనుకునే పర్సెంటేజ్ ఏది ఉంటుందో దట్ ఈస్ వాట్ ఈస్ రిస్క్. అంటే మీకు ఇప్పుడు 6500 క్యాపిటల్‌లో 5% పోయినా కూడా నేను అది రికవర్ చేసుకోగలుగుతాను. నెక్స్ట్ ట్రేడ్ నాది మంచిదొచ్చిందనుకో, ఈ లాస్ ఏదైతే ఉందో నేను రికవర్ చేసుకోగలుగుతాను అనేది. అంటే ఏదైతే లాస్ మనకి ఎక్కువ పించ్ కాదు. అంటే అది పోయినా గూడా మనం ఎక్కువ ఫీల్ గాకుండా, ఎక్కువ ఇంత పెద్ద మన క్యాపిటల్‌లో ఒక లార్జెస్ట్ చంక్ ఎళ్ళిపోయింది అనుకో అనుకోకుండా ఉండేదే రిస్క్. మనం ఒక్కో ట్రేడ్‌లో అంత రిస్క్ చేయాలి. ఓకే. ఇప్పుడు మీరు 10,000 ఒక ట్రేడ్‌లో 10,000 పెట్టారు. ఓకే. ఒక ట్రేడ్‌లో 10,000 పెట్టారు. దాని మీద మీరు 5% రిస్క్ అనుకుంటున్నారు. 5% రిస్క్ అంటే 10,000 ఇంటూ 5/100, అంతే కదా! రూ. 500 దానికి లాస్ అనుకుంటున్నారు. 500 థట్ ఈస్ యువర్ రిస్క్. రివార్డ్, రివార్డ్ కూడా సేమ్. నేను 1:1 అనుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, సింపుల్‌గా మీకు ఎక్సెల్ షీట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీకు ఎక్సెల్ షీట్‌లో ఏసి పెట్టాను. ఇప్పుడు చూడండి, 500 లాస్ తీసుకుందాం అనుకున్నారు ఒక ట్రేడ్‌లో. టార్గెట్ కూడా మీరు 1:1 అనుకుంటే రూ. 500. 1:1.5 అంటే రూ. 750. అంటే 500 లాస్‌కి 750 ప్రాఫిట్. 1:2 అంటే 500 లాస్‌కి 1000. అట్లా 1:3, 1:4 మాక్సిమం ఇలా పెట్టుకున్నాం మనం. ఓకే. అయితే మీకు టోటల్ వర్కింగ్ డేస్ ఇన్ ఎ మంత్ ఆర్ 20, అంతే కదా! 20, 22 అనుకోండి. అయితే మీకు ఒక రూ. 500 లాస్. ఓకే. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఈజ్ ఈక్వల్ టు రూ. 500 లాస్ 10 డేస్ వచ్చింది. అంటే మీ లాస్ ఎంతయింది? 5,000, రైట్? సేమ్ థింగ్. ఇప్పుడు మీకు 10 డేస్ ప్రాఫిట్ వచ్చింది. సేమ్. అంటే మీకు 1:1 పెట్టుకుంటే రేషియో 1:1 పెట్టుకుంటే మీకు 10 డేస్ లాస్ వచ్చి 10 డేస్ ప్రాఫిట్ వచ్చినా మీ టోటల్ మీ దగ్గర ఉండేది 0. అంటే నో ప్రాఫిట్, నో లాస్ దగ్గర ఉంటారు మీరు. అవునా? సేమ్ థింగ్. ఇప్పుడు మీరు సెకండ్ 1:2కి వెళ్ళండి. అంటే 500 ఈజ్ ఈక్వల్ టు సేమ్ దీనిదే. 500 ఇంటూ 10 డేస్ వేసుకుంటే ఈజ్ ఈక్వల్ టు 500 లాస్ ఇంటూ 10 డేస్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు 1:1 పాయింట్ వేసుకుందాం. ఈజ్ ఈక్వల్ టు 750 ఇంటూ 10 డేస్. ఇక్కడ చూడండి, మీకు 5 డేస్ లాస్ వచ్చినా, 10 డేస్ లాస్ వచ్చినా, 10 డేస్ ప్రాఫిట్ వచ్చినా మీ దగ్గర 2500 ప్రాఫిట్ ఉంటుంది. సేమ్ థింగ్. ఇప్పుడు మీకు ఈక్వల్‌గా తీసుకుంటున్నాను 10 డేస్‌కే ఏదైనా సరే. మళ్ళీ 10 డేస్ లాస్ వచ్చింది. కానీ ఇప్పుడు మీరు ప్రాఫిట్ తీసుకుంది 1:2 తీసుకున్నారు. చూడండి, సేమ్ థింగ్. ఇప్పుడు మీరు 1:3 తీసుకున్నారు. సేమ్ 1:4 తీసుకున్నారు.
చూసారా? మీ రిస్క్ మీరు ఏదనుకున్నారో అది ఫిక్స్డ్ ఉంది. 500 రూపీసే ఉంది ఒక్క లాట్‌కి. ఏమైంది? ఇక్కడ చూడండి. మీరు సేమ్ రిస్క్ తీసుకుంటారు 5% రైట్? 10,000 క్యాపిటల్ మీది. ఓకే. దానికి 10 డేస్ లాస్ వచ్చినా 10 డేస్ 1:1 తీసుకుంటే 0 మీకు. అదే 1:1.5 తీసుకుంటే 2,500 మిగులుతుంది మీ దగ్గర. సేమ్ థింగ్ 1:2, 1:3, 1:4. సో, దిస్ ఈస్ హౌ ద రిస్క్ రివార్డ్ రేషియో విల్ డిఫర్. మీరు ఎప్పుడైనా ట్రేడ్ ఒకటి తీసుకుంటున్నారు 1:1 కాకుండా అయితే చాలామంది ఏం చేస్తాం మనము ట్రేడ్ తీసుకుంటాం. మనము రిస్క్ వి ఆర్ రెడీ టు టేక్ ఎ రిస్క్ ఆఫ్ 5%. కానీ మన ప్రాఫిట్ 2%, 3% తెలంగాణ విల్ జస్ట్ బుక్ ది ప్రాఫిట్ అండ్ క్లోజ్ ది ట్రేడ్. బికాస్ మనకు భయం ఏంటి? ప్రాఫిట్ వచ్చాక మళ్ళీ అది లాస్‌లోకి వెళ్తదేమో అని. థాట్స్ వాట్ వి ఫియర్ రైట్? సో, అలా కాకుండా మీరు ఇలా చేస్తేనే మీకు ఈ క్యాపిటల్ గ్రోత్ అవుతుంది. అట్‌లీస్ట్ 1:1.5 అన్నా మీరు రిస్క్ రివార్డ్ రేషియో పెట్టుకుంటేనే ట్రేడ్‌లో దిగితే థాట్ విల్ బి కరెక్ట్ ఫర్ యూ గైస్. సో, ఎందుకు అంటే మీరు 1:1 పెట్టుకున్నారనుకోండి మీరు హాఫ్ ప్రాఫిట్ ట్రేడ్స్, హాఫ్ లాస్ ట్రేడ్స్ వచ్చినా మీరు ఎండ్ ఆఫ్ ది మంత్ ఇట్ విల్ బి 0. సో, మీరు ఏంటంటే ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో దానికి యూ హావ్ టు ఇంక్రీజ్ యువర్ ప్రాఫిట్ పర్సెంటేజ్. 1:1.5, 1:2, 1:3, 1:4 అలా మీరు స్లోగా పెంచుకుంటూ వెళ్ళాలి. దట్స్ వెన్ యూ విల్ సీ క్యాపిటల్ ఇంక్రీజ్. అంతేగాని మీరు 1:1 చేస్తాను లేకపోతే 1:0.5, 0.7 తీసుకుంటా పోతాను అంటే మీ క్యాపిటల్ ఇంక్రీజ్ కాదు. క్యాపిటల్ ఇంక్రీజ్ కాదు. ప్లస్ మీ బ్రోకరేజ్ ఏవైతే ట్రేడ్స్ తీసుకున్నారో ఆ బ్రోకరేజ్ తీసేస్తే ఇంకా మీరు లాస్‌లోనే ఉంటారు. సో, స్లోలీ యూ హావ్ టు ఇంక్రీజ్ థాట్. హౌ టు ఇంక్రీజ్ థాట్ అనేది అది యూ విల్ లెర్న్ స్లోలీ. ఓకే. సో, నేనెప్పుడైనా ఏదైనా ట్రేడ్ తీసుకుంటే ఐ లుక్ ఫర్ 1:2 ఆర్ 1:3. నాకు ఒక్కోసారి 1:1కెళ్ళాక నేనేం చేస్తానంటే ఐ విల్ మూవ్ మై ఎస్ఎల్ టు కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ మూవ్ చేసేసి మళ్ళీ వచ్చి కింద కొడితే కాస్ట్ ప్రైస్‌కి క్లోజ్ అవ్వాలి. వన్స్ యూ ఆర్ ఇన్ ప్రాఫిట్ మేక్ ష్యూర్ థట్ యువర్ ఎస్ఎల్ ఈస్ మూవ్డ్ టు కాస్ట్ ప్రైస్. అది ఎళ్తే అట్లా చేస్తేనే మీకు లాసెస్ తగ్గుతాయి. దెన్ యూ విల్ సీ ఇంక్రీజ్ ఇన్ యువర్ ప్రాఫిట్స్ అండ్ యువర్ క్యాపిటల్ విల్ ఇంక్రీజ్ స్లోలీ. ఆ మైండ్‌సెట్ మీకొచ్చేదాకా ఇట్ విల్ బి వెరీ హార్డ్. ఐ విల్ టెల్ యూ థాట్. ఇప్పుడు చూడండి సేమ్ థింగ్ ఇప్పుడు మనం ట్రేడ్‌లో చూడాలి. ఓకే. ఇవన్నీ తీసేస్తాను సింపుల్‌గా. రైట్. ఇప్పుడు మనం ఇదేంటంటే వి ఆర్ లుకింగ్ ఎట్ బిట్‌కాయిన్. ఓకే. మీరిక్కడ ఏదైనా ట్రేడ్ తీసుకుందాం అనుకున్నారనుకోండి. తీసుకుందాం అనుకుంటే మీరేం చేశారు? ఇది. ఇప్పుడు చూడండి. ఇది ఇక్కడి నుంచి లాంగ్ ఎళ్తుందా? షార్ట్ ఎళ్తుందా? అనేది అది వదిలేసేయండి. మనం విల్ లుక్ ఫర్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూద్దాం. ఓకే. ఇది పైకెళ్ళేటట్టుగా. సో, మనం ఇప్పుడు ట్రేడ్ తీసుకోవాలంటే దీని హై పైన తీసుకుందాం అనుకున్నారు. అప్పుడు దీని కింద లో కన్నా కొంచెం కింద మీ ఎస్ఎల్ పెట్టారు. రైట్? కొంచెం కింద ఇక్కడ పెట్టారు. అప్పుడు ఎన్ని పాయింట్స్ అయింది చూడండి ఇక్కడ 145 పాయింట్స్ ఈస్ యువర్ ఎస్ఎల్. ఇక్కడ చూడండి 1.14 కనిపిస్తుంది. మీకు వచ్చే ఇదంతా 166. సో, యూ హావ్ టు ఇంక్రీజ్ థాట్ టు 1.5. ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి మధ్యలో 1.5 కనిపిస్తుంది. దిస్ ఈస్ రిస్క్ రివార్డ్ రేషియో. అంటే మీరు 145 పాయింట్స్ లాస్ పెట్టుకుంటే 218 పాయింట్స్ ప్రాఫిట్ వస్తే కానీ 1.5 రాదు. సో, ఎప్పుడైతే ట్రేడ్ ట్రిగర్ అయ్యి ఒక 1% దాకా వెళ్ళిందో, 0.5% దాకా వెళ్ళిందో అప్పుడు యూ హావ్ టు మూవ్ యువర్ ఎస్ఎల్ స్లోలీ అప్. తగ్గించుకుంటూ రావాలి. తగ్గించుకుంటూ వచ్చు. ఇది ఎస్ఎల్ హిట్ కానంత సేపు యూ కెన్ సిట్ ఇన్ దట్ ట్రేడ్. అలా చేస్తేనే మీకు రిస్క్ రివార్డ్ రేషియో మ్యాచ్ అవుతుంది. దెన్ యూ విల్ సీ గుడ్ రిజల్ట్స్. అందరూ అంటా ఉంటారు రిస్క్ రివార్డ్ రేషియో ఏం మెయింటైన్ చేస్తున్నా ఏం మెయింటైన్ అండ్ దిస్ ఈస్ హౌ ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ క్యాపిటల్. చూడండి ఇప్పుడు సేమ్ సింపుల్ దీంట్లోనే మీరు ఇక్కడ 20 డేస్ అయ్యారు. 15 డేస్ లాస్‌లోకెళ్లారు. అండ్ 5 డేసే ప్రాఫిట్‌లోకొచ్చారు. అప్పుడు చూడండి 5,000 మీ క్యాపిటల్ ఎగిరిపోయింది. సేమ్ థింగ్ ఇప్పుడు ఇక్కడ ఉంది. 10 డేస్ ఉంది కదా! ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు 5 డేసే లాస్‌లో అయ్యారు.
ఇక్కడ 15 డేస్ ప్రాఫిట్ వచ్చింది. చూడండి. సో, ఏదైనా సరే మీకు ప్రాఫిట్ పర్సెంటేజ్ పెరుక్కుంటా పోతేనే యూ విల్ సీ ఇంక్రీజ్ ఇన్ యువర్ క్యాపిటల్. అది నేను చెప్పాలనుకుంటున్నాను. సో, వర్క్ ఆన్ థాట్. అది ఎలా వర్క్ చేయాలంటే మీ ఎంట్రీ కరెక్ట్‌గా ఉండాలి. ఎంట్రీ ఎప్పుడైతే కరెక్ట్‌గా ఉంటుందో మీరు 5% పెట్టుకున్నా, 3% పెట్టుకున్నా ఎస్ఎల్ హిట్ కాదు. ఆ హిట్ కానప్పుడు మీకు కనిపించేది ప్రాఫిటే. ప్రాఫిట్ మీకు మీరు అనుకున్నంత రాకపోయినా గానీ యూ విల్ నాట్ ఎండ్ అప్ ఇన్ స్టాప్ లాస్. ప్రాఫిట్‌లోకెళ్ళి మళ్ళీ కిందకొచ్చి కాస్ట్ దగ్గర కొట్టేయచ్చేమో గానీ, బట్ యూ విల్ నాట్ ఎండ్ అప్ ఇన్ లాస్. అది మీరు ఎలా నేర్చుకోవాలి అనేదే ఇంపార్టెంట్. థాట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే నేను చెప్తాను మీరు ఇండెక్స్‌లో ట్రేడ్ పెట్టుకున్నా గానీ ప్రైస్ చార్ట్‌లో చూసుకోవాలి. ప్రైస్ చార్ట్‌లో మీరు ఒక ట్రేడ్ తీసుకున్నారు. రూ. 100కి తీసుకున్నారు. రైట్. అది 105కెళ్ళిందంటే మీ 5% వచ్చేసినట్టు ట్రేడ్‌లో. అవునా? 110కెళ్తే 10% వచ్చేసినట్టు. సో, మీరు 5% అంటే 95 మీ ఎస్ఎల్ పెట్టుకున్నా 105 అండ్ 110 షుడ్ బి యువర్ టార్గెట్స్. అలా టార్గెట్ చేసుకొని మీరు ట్రై చేయండి. మీకు డిఫరెన్స్ చాలా కనిపిస్తుంది. చూడండి మీరు. దేర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ వెన్ యూ ఫాలో దీస్ థింగ్స్. మీకు ఎస్ఎల్ హిట్ అయిన 5% ఎస్ఎల్ హిట్ అయింది. యూ లాస్ చిన్న లాసే అవుతుంది మీకు. చిన్న లాసే అవుతుంది. అది మళ్ళీ మీకు నెక్స్ట్ ట్రేడ్ మంచిగొచ్చిందనుకో ఈ లాస్ రికవర్ చేసి యూ కెన్ మేక్ ప్రాఫిట్ అగైన్. కానీ మీరు ఎప్పుడైతే రిస్క్ రివార్డ్ రేషియోస్ పెద్దగా పెట్టుకుంటారో చాలామంది ఎస్ఎల్ పెట్టరు. ఎస్ఎల్ పెట్టనప్పుడు ఏమవుతది? మీరు రూ. 5 కాదు రూ. 10, రూ. 20, రూ. 30 కూడా ఎస్ఎల్ తీసుకోవడానికి రెడీగా ఉంటారు. రూ. 30 ఇన్ ద సెన్స్ ఇక్కడ చూడండి. మీకు ఇక్కడ రూ. 30 నేనేమన్నాను ఇక్కడ 30 కదా! అంటే అప్పుడేమవుతుంది ఈజ్ ఈక్వల్ టు 65 ఇంటూ రూ. 30 అంటే రూ. 1950 మీరు లాస్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. కానీ ప్రాఫిట్ బుక్ చేసేది ఒక మీరేం చేస్తారు 5% దగ్గరే బుక్ చేస్తారు. 10% దగ్గర బుక్ చేస్తారు. మీరు 30% ఎస్ఎల్ పెట్టుకొని 30% ప్రాఫిట్ వచ్చేదాకా వెయిట్ చేస్తేనే ఇట్ విల్ షో యూ సమ్ కొంచెమన్నా డిఫరెన్స్ కనిపిస్తుంది. లేకపోతే మీకెప్పుడు మీ క్యాపిటల్ ఇంక్రీజ్ కాదు. మీ ప్రా ప్రాఫిట్స్ వచ్చినా గూడా యూ విల్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీ బ్రోకరేజ్, గీకరేజ్ పోయినాక చూసుకుంటే మీరు స్టిల్ ఇంకా మైనస్‌లోనే ఉంటారు. సో, ఇది ఎలా చేయాలి? ఎంట్రీస్ కరెక్ట్ ఎలా చేయాలి? అది ఇది అంటే నాదొక కోర్స్ ఉంది. 1 వీక్ కోర్స్ విచ్ లైవ్ కోర్స్ ఉంది ఫర్ రూ. 2000. లేదు అనుకుంటే ప్రీ రికార్డెడ్ ఆహ్, కోర్స్ గూడా ఉంది నా దగ్గర. 20 వీడియోస్ ఉంటాయి. దాంట్లో కూడా సేమ్ థింగ్ వాట్ ఐ టీచ్ సేమ్ థింగ్ దాంట్లో ఉంది. ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ లుక్ ఫర్ థాట్. కావాలనుకుంటే డీటెయిల్స్ నా డిస్క్రిప్షన్‌లో పెట్టాను. వాట్సాప్‌లో మెసేజ్ పెట్టండి. ఐ విల్ సెండ్ యూ ద డీటెయిల్స్. ఓకే. ఆహ్, థాట్స్ ఇట్ అండి. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.